సో, ఈరోజు ఇన్ని జిల్లాల వారికైతే ఆసరా మరియు చేతి పింఛన్లు అనేవి జమ కాని వారికైతే ఈరోజు అనేది ఇన్ని జిల్లాల వారికైతే పింఛన్ అనేది జమ కావడం అయితే జరుగుతుంది. సో, ఈరోజు అసలు జమ అవుతుందా పింఛన్ అనేది కొత్త వారికి మరియు పాత వారికి పింఛన్ జమ కాని వాళ్ళకు. సో, ప్రతి ఒక్క అప్డేట్ అనేది పూర్తి వివరాలు అనేది వీడియోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము. సో, చాలామంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియోని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ బటన్ కూడా వచ్చి మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. ఈ వీడియోని అయితే మీ బంధుమిత్రులకైతే షేర్ చేయండి. సో, ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి అప్డేట్ వివరాలకైతే వెళ్ళిపోదాం. సో, తెలంగాణ రాష్ట్రంలో గత వారం 15 రోజులుగానైతే పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో, అదైతే మనకు తెలిసింది నవంబర్ పింఛన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ డిసెంబర్ అయితే ఇంకానైతే ఇవ్వలేదు. సో, ఎవరికైతే ఇంకా డిసెంబర్ పింఛన్ అనేది ఇంకానైతే ఖాతాలలో మరియు పోస్ట్ ఆఫీస్ల ద్వారా మీ విలేజ్లలో ఇంకెవరికైతే ఇవ్వలేరో ఈరోజు దానికి సంబంధించిన ఎవరు ఏ జిల్లాలోనైతే ఇంకా ఇవ్వలేదో వారికైతే ఏ జిల్లాలో అయితే ఇవ్వలేదో అన్ని జిల్లాల వారికైతే ఈరోజు అనేది పింఛన్ డబ్బులు అనేవి వారికైతే పంచడం అయితే జరుగుతుందో. సో, ఇంకా తీసుకొని వారు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేయించుకోండి మరియు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న అధికారుల దగ్గరికి అయితే అడగండి. సో, ఎవరికైతే ఇంకానైతే పింఛన్ అనేవి జమ కాలేవు అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా, సో వారైతే దగ్గర ఉన్న కార్యాలయంలోకి అయితే వెళ్ళి మీరైతే వారిని అయితే అడగండి. మరియు ఈకేవైసీ చేయించుకున్న వారు కూడా ఈకేవైసీ చేయించుకొని అయితే రెడీ అవుతూ ఉండండి. రాబోయే కొత్త పింఛన్లకు సంబంధించిన కొత్త పింఛన్లు కూడా ఈకేవైసీ చేయించుకున్న వారికి పడే అవకాశం అవుతుంది. సో, ఈరోజు అయితే పడని వారికి అన్ని జిల్లాలకు డబ్బు అనేది జమ అవుతుంది. ఇప్పుడు నా అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.